హాయ్ హలో వెల్కమ్ టు లవ్ యువర్ సెల్ఫ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకు అందరికీ ఒక విషయం చెప్పబోతున్నాను. ఆ విషయం గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ గెస్, కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ నేనేం చెప్తున్నాను, ఎందుకు వచ్చాను, కంటెంట్ ఏంటి అనేది మీకు ముందుగానే తెలిసిపోయి ఉంటుంది. సో సన్ స్క్రీన్స్ అండి. సన్ స్క్రీన్స్ అనేవి ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, ఎలా వాడచ్చు, అండ్ ఎలాంటి సన్ స్క్రీన్ వాడితే మన స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫర్ సింపుల్ ట్రిక్, ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే నాకు తెలుస్తుంది. వై? బికాస్ నేను కూడా ఆయిలీ స్కిన్నే కాబట్టి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఫర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ గర్ల్స్ సన్ స్క్రీన్ అని చెప్పచ్చు. ఎందుకంటే సన్ స్క్రీన్లో మనకు కావాల్సిన స్కిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అలాగే స్కిన్ చేంజ్ అనేది కూడా ఉంటుంది. ఇది నేను చెప్పినది కాదు, డెర్మటాలజిస్టులు చెప్పింది అనమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేను చెప్పబోతున్న ఒక్క విషయం ఏంటంటే, ఆయిలీ స్కిన్ వాళ్ళు 2-3 టైమ్స్ అయినా ఆర్ 4-5 టైమ్స్ అయినా ఫేస్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన ఆయిలీ స్కిన్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. అంటే మనం వాడే ప్రొడక్ట్స్ బట్టి కూడా ఆయిల్ కంట్రోల్ అనేది ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిన సన్ స్క్రీన్స్లో మీకు ఒక బెస్ట్ సన్ స్క్రీన్ అనేది ఈరోజు చూపిస్తాను. అండ్ అదే వాడాలి అని కాదు, జస్ట్ మనకు తగిన కాస్ట్లో కూడా ఉంటాయి, అలాంటివి కూడా వాడుకోవచ్చు. సో చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి సన్ స్క్రీన్ వాడకూడదో చెప్తాను. ఇప్పుడు నేను మీకు చూపించే సన్ స్క్రీన్ లోటస్ హెర్బల్ సేఫ్ సన్ స్క్రీన్. ఇది క్రీమీ స్ట్రక్చర్, నాట్ జెల్ టైప్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎవరికైనా సరే జెల్ టైప్ స్కిన్ కేర్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక క్రీమీ స్ట్రక్చర్ సన్ స్క్రీన్స్ ఆర్ స్కిన్ కేర్ యూజ్ చేస్తే ఇంకా ఆయిల్ రెడ్యూస్ అవ్వకపోగా ఇంకా ఆయిల్ పెరుగుతుంది అనమాట. అందుకని ఏ స్కిన్ కేర్ యూజ్ చేసినా సరే జెల్ టైప్లో యూజ్ చేయండి. ఇది మీకు చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. ఈ సన్ స్క్రీన్లో అయితే PA+ UVA ఉంది. దిస్ ఈస్ ద SPF 20 UVB అనమాట. ఇది ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉండడం వల్ల నేను తీసేసుకున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ సన్ స్క్రీన్. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత నాకు సన్ స్క్రీన్ అంటే ఏంటో తెలిసింది. సో తెలుసుకున్న వెంటనే ఎలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి, ఏ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి తెలియకుండానే ఈ సన్ స్క్రీన్ తీసుకున్నాను. నాలాగా ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ప్లీజ్ గమనించండి. ఈ సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా మనకి యూజ్ అవ్వదు ఆయిలీ స్కిన్ వాళ్ళకి. ఎప్పుడైనా సరే జెల్ టైప్లో ఉన్న ఒక మంచి సన్ స్క్రీన్ అయితే ఎంచుకోండి. నేను ఇందులో ఏది మంచి సన్ స్క్రీన్ కూడా చెప్తాను. నేను ఎంతసేపు ఆ ప్యాచ్ టెస్ట్ చేసినా సరే అట్లనే ఉండిపోయింది అనమాట. ఎంత ఆయిలీగా ఉందంటే చూడటానికి బాగానే ఉంది, బట్ అది రాసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఫేస్ మీద ఎంత ఆయిలీగా ఉంటుందో. ఇప్పటి వరకు ఎలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేయకూడదో చెప్పాను. ఇప్పుడైతే ఎలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే సన్ స్క్రీన్ యూజ్ చేద్దాము అంటే ఒకసారి డెర్మటాలజిస్ట్ని కలవడం చాలా మంచిది. వాళ్ళు మనకి సూట్ అయ్యే ఒక మంచి సన్ స్క్రీన్ అయితే రిఫర్ చేస్తారు. అలాంటిది నాకు దొరికింది. అదే సనాక్ 30 నానోజెల్ మైక్రో క్యాప్సులేటెడ్ సన్ బ్లాకర్. ఇందులో SPF 30+ అండ్ PA++ ఉన్నాయన్నమాట. ఇది నానో టెక్నాలజీ సన్ స్క్రీన్. ఇది డెర్మటాలజిస్టులు నాకు ఇచ్చింది. ప్యాచ్ టెస్ట్ కోసం మా మామయ్య దగ్గర తీసుకున్నా, బట్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది నా సెకండ్ సన్ స్క్రీన్ అనమాట. ఎందుకు నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నా అంటే, ఒకవేళ మీకు కనుక సూట్ అయ్యే సన్ స్క్రీన్స్ ఉంటే యూఆర్ ద బెస్ట్ అని చెప్పచ్చు. బట్ మనకు తెలియకుండా ఏదో ఒక రాంగ్ స్టెప్ తీసుకోవడం ఇట్స్ నాట్ కరెక్ట్. అందుకే డెర్మటాలజిస్ట్ని కలిసి మీకు నచ్చిన సన్ స్క్రీన్ కాకుండా వాళ్ళు రిఫర్ చేసిన సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల చాలా బెటర్ ఉంటుంది. అందుకని ఈ సన్ స్క్రీన్ మీకు చెప్పాల్సి వచ్చింది. సో అందుకే చెప్తున్నాను. ఇట్స్ అ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ ఫర్ ఆయిలీ స్కిన్. మీరు ఎప్పుడైనా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ని కలిసి వాళ్ళు రిఫర్ చేసిన సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీ అంతటా మీరు తెలియకుండా ఒక స్టెప్ తీసుకోవడం కంటే ఒక నడికి తెలిసి స్టెప్ తీసుకోవడం చాలా బెటర్. ఇట్స్ అ వెరీ 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 బ్యూటిఫుల్ సన్ స్క్రీన్ ఇన్ మై ఒపీనియన్. సో నెక్స్ట్ సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ గురించి అయితే ఇంట్రొడక్షన్ అవసరం లేదు. వై? బికాస్ ఇది ఇస్ ద డర్మాకో 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ ఫర్ బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ బ్లూ లైట్ ప్రొటెక్షన్ అనమాట. దిస్ ఇస్ ద SPF 50 అండ్ PA+++. ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పలేదు, కానీ ఇది కూడా కొంచెం నేను ఫస్ట్లో చూపించిన సన్ స్క్రీన్ లాగే అనిపించింది. బట్ ఇది చాలా ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది నాకైతే. దిస్ ఈస్ ద ఫర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకు ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి అంటే, ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. ఇందులో ఉన్నది 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు జెల్ సన్ స్క్రీన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఆయిలీ స్కిన్ వాళ్ళకి. ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల స్కిన్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూపించిన సన్ స్క్రీన్, ఇందాక చూపించిన సన్ స్క్రీన్, ఈ రెండు స్మిటన్లోనే తీసుకున్నాను. ఇదైతే ప్లమ్ అనమాట. ఈ ప్లమ్లో SPF 35
PA++ ఉన్నాయి. ఇది గ్రీన్ టీ డైలైట్ సన్ స్క్రీన్ జెల్ అనమాట. చెప్పాను కదా, నేను యూజ్ చేసే అన్ని సన్ స్క్రీన్స్లో ఎక్కువ జెల్ టైప్సే ఉంటాయి. బికాస్ అవి మనకు అంత బాగా సూట్ అవుతాయి. అందుకే నేను ఇందాక నుంచి చెప్తున్నాను జెల్ టైప్ సన్ స్క్రీన్స్ స్కిన్ కేర్ యూజ్ చేయండి అని. సో ఈ ప్లమ్ అయితే చాలా బాగా వర్క్ అయిందని చెప్పాలి. ఈ వీడియో చేద్దాం అనుకునే ముందే ఒక ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం సన్ స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు ఎన్ని ప్లస్లు ఉన్నాయి అండ్ ఎంత వాల్యూ ఉంది అనేది చూసుకోవాలి. అలా చూసుకోవడం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఇంకా ప్రొటెక్ట్ అవుతుందంట. ఈ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసింది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నుంచి, లైక్ సనూతా శామ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి. ప్లమ్ సన్ స్క్రీన్ అలాగే డర్మాకో సన్ స్క్రీన్ ఈ రెండు స్మిటన్లో తీసుకున్నవే. ఇట్స్ వెరీ యూజ్. ఇప్పటివరకు చూపించిన సన్ స్క్రీన్ అని ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చూపించబోయేది ఇంకొక ఎత్తు. అది ఓమిగ్లో బ్రాడ్ స్పెక్ట్రమ్ SPF 50 అనమాట. ఈ సన్ స్క్రీన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది నా లైఫ్లో. బికాజ్ అంటే ఇది అంత బాగా ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఇది స్పీడ్గా అబ్జర్వ్ అయిపోతుంది ఫేస్లోకి, అంత బాగుంది. ఇది నేను కొనింది అయితే 325 రూపీస్కి అనమాట. ఎక్స్పెన్సివ్ అయితేనే మనకి ఫేస్లో అంత అబ్జర్ప్షన్ ఇచ్చింది. అలాంటిది మనం ఒక మంచి ప్రొడక్ట్ తీసుకోవాలనుకుంటే స్మిటన్ ఈజ్ ద బెస్ట్ యాప్. ఎందుకని నేను చెప్తున్నానంటే, ట్రయల్ ప్యాక్స్ ఇందాక చెప్పాను కదా, ప్లమ్ ఆర్ డర్మాకో, ఇవన్నీ నేను ట్రయల్ ప్యాక్స్ తీసుకున్నాను. బట్ ఇది నేను ఫుల్గా కొనుక్కున్నది అనమాట. అందుకే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ట్రయల్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి కాస్ట్ కూడా అంత ఎక్కువ ఉండదు. ట్రయల్ ప్యాక్సే కాబట్టి మనకి 199 ఆ 235 రూపీస్కి అట్లా పడతాయి. సో కమ్ టు ద పాయింట్. ఈ సన్ స్క్రీన్ నేను ఎందుకు యూజ్ చేయమని చెప్తున్నానంటే, ఇది ఆయిల్ కంట్రోల్ని బాగా చేస్తుంది. మనకి కావాల్సింది అది. ఫర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎంత ఆయిల్ స్ప్రెడ్ అవుతుందంటే ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్ టాస్క్. దాన్ని ఆపుకోలేక మాటికి ఫేస్ వాష్ చేసుకోలేక సతమతం అవుతూ ఉంటాం. బట్ ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగా మనకి ఆయిల్ కంట్రోల్ అనేది చేస్తుంది. మీకు ఇప్పుడు నా చేయి మీద వేసి చూపిస్తున్నాను కదా, ఒక్కసారి దాన్ని అట్లా వేసి ఒక్కసారి దాన్ని రబ్ చేసామంటే చాలు, అంత స్పీడ్గా అబ్జర్వ్ అవుతుంది. అసలు నాకు చాలా బాగా నచ్చింది సన్ స్క్రీన్ అయితే. అంతగా ఏముంది ఇందులో అంటే SPF 50 ఇవి మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా 300 ఖర్చు కూడా ఉంది. మీకెందుకు దీని గురించి చెప్తున్నాను అంటే, మనం లెస్గా యూజ్ చేయడం కంటే బెస్ట్గా యూజ్ చేయడం బెటర్. అందుకని ఈ సన్ స్క్రీన్ గురించి చెప్తున్నాను. దీని గురించే లాస్ట్ చెప్తున్నాను. అంత బాగుంది ఈ సన్ స్క్రీన్. స్మెల్ కూడా గుడ్, చాలా బాగుంది. ఈ సన్ స్క్రీన్ కంటే మనం ఈ సన్ స్క్రీన్ వాడడం చాలా 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 బెటర్. ఓకేనా? మీరు ఎప్పుడైనా కొనాలి అనుకుంటే దాన్ని కొనండి. ఎప్పటివరకు చూపించిన సన్ స్క్రీన్ అయితే వరస్ట్ సన్ స్క్రీన్ ఏంటో తెలుసా? లోటస్ సేఫ్ సన్ స్క్రీన్. ఇది ఫర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అసలు సూట్ అవ్వదు. అండ్ ఇప్పటి వరకు నేను ఇది యూజ్ చేయడం అంటే గంతమనే చెప్పాలి. నేనేం చెప్తున్నానంటే, బెస్ట్ సన్ స్క్రీన్ ఏదైనా ఉంది అంటే ఓమిగ్లో సన్ స్క్రీన్ అనమాట. ఇప్పటివరకు నేను యూజ్ చేసిన సన్ స్క్రీన్స్లో ఈ 3 సన్ స్క్రీన్ హైలైట్. వీటిని దాటి వచ్చిందే ఓమిగ్లో అనమాట. అసలు కాస్ట్ గురించి ఆలోచిస్తున్నాం కానీ ఇది కనుక వాడితే చాలా బాగుంటుంది. ఫేస్ ఇంప్రూవ్మెంట్ ఒక్కసారి మీరు వాడితేనే కనుక తెలుస్తుంది. ఆఫ్టర్ డిగ్రీ నుంచి ఇప్పటి వరకు వాడిన మొత్తం సన్ స్క్రీన్లు అయితేనండి, ద వర్స్ట్ సన్ స్క్రీన్ ఈజ్ ద సేఫ్ సన్ స్క్రీన్, ద బెస్ట్ సన్ స్క్రీన్ ఈజ్ ద ఓమిగ్లో సన్ స్క్రీన్. ఇదే నేను చెప్పాలనుకున్నది. అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు ఇన్ కామెంట్ బాక్స్. సో ఈ వీడియోకి ఇంతే, ఉంటాను. బాయ్ బాయ్.